హలో బిగ్ బాస్ వ్యూవర్స్, ఇవాల్టి హైలైట్స్ ఏంటో చూద్దామా? హాయ్ హలో నమస్తే, నేను మీ చిట్టి. నిన్న ఎపిసోడ్లో నాగమణి కంట తీసుకున్న స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది. హౌస్ అంతా తనని ఇమ్మెచ్యూర్, ఎల్డర్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేదు అనడం చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే నాకు తను డిస్రెస్పెక్ట్ఫుల్గా ఎక్కడా అనిపించలేదు. సడన్గా ఎలిమినేట్ చేస్తే ఎవరు హర్ట్ అవ్వరండి చెప్పండి. నిఖిల్ గారు కంఫర్ట్ చేస్తున్నా అని చెప్పి తనని ఎక్కువగా ఇబ్బంది పెట్టేశారేమో. అండ్ దట్ టు తన స్ట్రగుల్ని హౌస్ అంతా సింపతి అని చెప్పారు. నాకు అది చాలా బాధగా అనిపించింది. అండ్ విష్ణుప్రియ ఫెమినైన్ వర్డ్ కన్నా కూడా ఒబీడియంట్ అని యూజ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది. మీరు చూసారా, నాగమణి గారు సోనియా గారితో ఫుడ్ విషయంలో తీసుకున్న స్టాండ్ చాలా బాగుంది. అండ్ దట్ టు బేబక్క విషయంలో స్టాండ్ తీసుకొని చెప్పడం కూడా చాలా బాగుంది. మన సీత బాధపడుతుంటే నువ్వు బాధపడకూడదు, స్టాండ్ తీసుకోవాలని చెప్పిన విధానం కూడా చాలా బాగుంది. మొత్తానికి నాగమణి గారు ప్లస్. సో తినకి నేను ఇచ్చే రేటింగ్ 5కి 4. సో కమింగ్ టు సోనియా గారు, మధ్యలో టాస్క్ వస్తే ఫుడ్ లేట్ అయిన విషయం గురించి తన వ్యూ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆర్జే శేఖర్ భాషా గారు ఆరెంజెస్తో ఆడుకుంటున్నప్పుడు ఫుడ్ గురించి తను తీసుకున్న స్టాండ్ ఎక్సలెంట్. ఆర్జే శేఖర్ భాషా గారు హైపర్గా రియాక్ట్ అయ్యి అన్ని పాలిటిక్స్ అన్నారు. తర్వాత తనే రియలైజ్ అయ్యి సార్ట్ అవుట్ చేసుకున్నారు. యష్నిని థర్డ్ చీఫ్ గా పెట్టినందుకు నిఖిల్ ని క్వశ్చన్ చేసిన విధానం ఎక్సలెంట్. యష్ని హైపర్ గా రియాక్ట్ అయినా సోఫిస్టికేటెడ్ గా నిఖిల్ పాయింట్ ని అందరికీ చెప్పేటట్టు చేసింది. నాకైతే ఓవరాల్ గా తన పర్ఫార్మెన్స్ కి 5కి 4.5 ఇవ్వచ్చు. సో శేఖర్ భాషా గారి విషయానికి వస్తే ఆయన ఆరెంజెస్ తో ఆడటం అనేది నాకు పెద్ద నచ్చలేదు. ఈ సోనియాతో కూడా కొద్దిగా హైపర్ గా బిహేవ్ చేయడం అనేది నాకు అనిపించింది. కానీ లెటర్ కొద్దిగా స్మూత్ వేలో కన్వే చేశాడు, అది కూడా ఓకే, బాగుంది. ఈ ఆదిత్య ఓం గారితో కలిసి నాగమణి కంటని పక్కబాబు అనడం కూడా కొద్దిగా ఆడ్గా అనిపించింది. సో కామిక్ గా అనిపించినా కొంచెం బుల్లిలా ఉంది, బట్ కామెడీ కొంచెం క్రింజ్ గా ఉన్నా బాగానే ఉంది. మనోడు చెప్పిన డైరెక్షన్ అంటే చెప్పిన 5 హస్బెండ్స్ ఉంటే ద్రౌపది, అదే 6 హస్బెండ్స్ ఉంటే చపాతి అన్ని. సో గేమ్ గుడ్ స్పిరిట్ తో ఆడాలి, నేను స్పిరిట్ హాస్పిటల్లో తెచ్చుకున్నాను. సో ఇవన్నీ పక్కన పెడితే మనోడు పెర్ఫార్మెన్స్ వచ్చి యావరేజ్. సో అందుకని నేను ఇచ్చే రేటింగ్ ఏంటంటే 5/3. హలో ఆగండి, నేను చెప్తాను టాస్క్ గురించి. మన బిగ్ బాస్ లో కెప్టెన్ అయితే లేరన్నారు కానీ ఆల్టర్నేట్ అయితే ఉంటది కదా, దానికి చీఫ్ ఉంటారు. చీఫ్ ఎంతమంది అంటే 3 చీఫ్స్ ని ఇండివిజువల్ గా ఎంచుకోమని చెప్పారు. గేమ్ 1 చీఫ్ ఛాలెంజ్. పట్టుకొని ఉండండి, వదలకండి. గేమ్ నేమ్. మన గేమ్ లో సంచాలక్ వచ్చేసి అభయ్ నవీన్, ఫస్ట్ అవుట్ ఇన్ బెజవాడ బేబక్క, సెకండ్ అవుట్ ఇన్ యష్మి, థర్డ్ అవుట్ ఇన్ శేఖర్ అండ్ నబీల్ అవుట్, ఫోర్త్ అవుట్ ఇన్ నైనిక, ఫైనల్లీ విన్నర్ ఇన్ నిఖిల్. నిఖిల్ ని ఫస్ట్ చీఫ్ గా ఎంచుకున్నారు. బట్ నైనిక లాస్ట్ స్టెప్ వరకు స్ట్రాంగ్ గా కాంపిటీషన్ ఇచ్చింది. ఒక అమ్మాయి అయి ఉండి చాలా స్ట్రాంగ్ గా ఇచ్చిందంటే నా వరకు గ్రేటే అండి. ఏమంటాయి, మన సెకండ్ గేమ్ వచ్చేసి టవర్ బిల్డింగ్ విత్ కోన్స్ ని లెక్కతో ఒక చోటు నుంచి ఒక చోటుకి మూవ్ చేయటం అండి. అందులో సంచాలక్ వచ్చేసి సీత, విన్నర్ వచ్చేసి నైనిక. సో సెకండ్ చీఫ్ గా నైనికని ఎన్నుకోబడారు. మన థర్డ్ గేమ్ వచ్చేసి నిఖిల్ అండ్ నైనిక డిసైడ్ చేయాలి మన థర్డ్ చీఫ్ ఎవరు ఏంటి అని. ఎవరికలా క్రష్ చేస్తారు, ఎవరికలా నెరవేరబోతుంది, లెట్స్ సీ. సో మన గేమ్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ నబీల్ వచ్చేసి డ్రీమ్ టైటిల్ ని బ్రేక్ చేసేసారు. అండ్ హీఈస్ నాట్ ఈవెన్ హ్యావింగ్ ఎనీ రీజన్స్ అని కూడా చెప్పారు. మీకు తెలుసా, నిఖిల్ వచ్చేసి నబీల్కి స్పెషల్ పవర్స్ లేవని కూడా చెప్పారు. సెకండ్ మన బేబక్క ఓడిపోయేసరికి రీజన్ ఏంటంటే నాకు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఓకే అనే చెప్పారు. మరి సోనియా అడగక నైనిక ఏం చెప్పిందంటే తను సాఫ్ట్గా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందని చెప్పింది. సో మన ఆర్జే శేఖర్ భాషా గారు హైపర్ అయితే అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారని నిఖిల్ గారు చెప్పారు. అండ్ మన యశస్వి గారి దగ్గరికి వచ్చేసరికి ఆమెని థర్డ్ చీఫ్గా చేయడం హౌస్ మేట్స్ ఎవరికి నచ్చినట్టు లేదు. ఇప్పుడు మిగతా వాళ్ళ గేమ్ గురించి నేను చెప్తాను. ఫస్ట్ మన నిఖిల్ విషయానికి వస్తే గేమ్ చాలా బాగా ఆడాడు, అందుకే ఫస్ట్ చీఫ్ అయ్యాడు. బట్ ఎందుకు రాంగ్ స్టాండ్ తీసుకుంటున్నట్టు నాకు అనిపించింది. తనకి నా రేటింగ్ 5కి 3.5. అండ్ నెక్స్ట్ యష్మి విషయానికి వస్తే తన ఫేవరిజం అంటే నిఖిల్ ఫేవరిజం వల్ల తను చీఫ్ అయిందని నా ఫీలింగ్. అండ్ దట్ టు తన గేమ్ అంత బాగా ఆడలేదు. అండ్ మోర్ ఓవర్ నిఖిల్ని అన్నిసార్లు క్వశ్చన్ చేసినప్పుడు తన స్టాండ్ తీసుకోకుండా హైపర్ అయినట్టు అనిపించింది. సో తనకి నా రేటింగ్ 5కి 1/2. సీత విషయంకి వచ్చేసరికి తను హట్ అయితే ఏదో ఒక స్టాండ్ తీసుకోవాలి, బట్ సంచాలక్ లాగా చాలా బాగా చేసింది. నిఖిల్ని యష్నిని అడిగిన విధానం చాలా బాగుంది. సో నా రేటింగ్ వచ్చేసి 5/3. నెక్స్ట్ వచ్చేసి నైనిక హౌస్లో సెకండ్ చీఫ్ అయింది. 2 గేమ్స్ చాలా బాగా ఆడింది. యష్మిని థర్డ్ చీఫ్గా ఎందుకు చేశారు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. సో నా రేటింగ్ వచ్చేసి 5కి 3. మన నవీన్ విషయానికి వస్తే 2 గేమ్స్ చాలా బాగా ఆడాడు. తను థర్డ్ చీఫ్గా ఎందుకు సెలెక్ట్ చేయలేదని చాలా ఫ్రాంక్గా అడిగాడు. ఇంకొంచెం స్ట్రాంగ్గా అడుగుంటే చాలా బాగుండేది. సో తనకు నా రేటింగ్ వచ్చేసి 5కి 3. సో మన ప్రేరణ అండ్ ఆదిత్య విషయానికి వస్తే పాసింగ్ షాట్స్లోనే కనిపించారు. వాళ్ళ ఒపీనియన్ ఇచ్చుంటే ఇంకా బాగుండేది. సో ముందు గేమ్స్లో వాళ్ళు బాగా ఆడతారు, మారిపోతారని చెప్పి నా ఒపీనియన్. సో ప్రస్తుతానికి మై రేటింగ్ ఫర్ దెమ్ ఇస్ 5కి 1. ఇప్పుడు మన అభయ్ నవీన్కి వచ్చేసి మనోడికి సంచాలక్గా అయితే బాగా చేస్తున్నాడు. బట్ నాకు తనకి అది తప్పితే వేరే కంట్రిబ్యూషన్ లేదనిపించింది.
నా తరపున అతని రేటింగ్ 5కి 2. నెక్స్ట్ వచ్చేసి మన బేబక్క. తను ఎవరు ఏమన్నా నవ్వుతూనే ఉంటుంది, అది పాజిటివ్ అయినా అవ్వనివ్వండి, నెగిటివ్ అయినా అవ్వనివ్వండి. బట్ కొన్ని విషయాల్లో స్టాండ్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది, అది నా ఒపీనియన్. నా రేటింగ్ వచ్చేసి తనకి 5కి 2. మన నెక్స్ట్ పర్సన్ వచ్చేసి విష్ణుప్రియ. షీఈస్ మై ఫేవరెట్. తను ఇంకా ఆట స్టార్ట్ చేసినట్టు నాకు అనిపించలేదు. చూద్దాం ఫర్దర్ ఎపిసోడ్స్ లో. తనకి నా రేటింగ్ వచ్చేసి 5కి 1. ఇవంటి హైలైట్స్ మళ్ళీ రేపు కలుద్దాము. బాయ్.